బులెటిన్లో స్పీడ్ న్యూస్ చూద్దాం. ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులకు తెలంగాణ ప్రభుత్వం 1,30,00,000 మంజూరు చేసింది. ఘాట్ మొదలుకొని సమాధి వరకు కొత్త గ్రిల్స్ ఏర్పాటు చేయనున్నారు. 2 నెలల్లో పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ వర్ధంతి రోజు ఘాట్ కట్టడాలతో పాటు గ్రిల్స్ పడిపోవడంతో ఏపీ మంత్రి లోకేష్ అసహనం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లుగా సమాచారం. జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ స్మరణ సభలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు. గోపీనాథ్ సంతాప సభ 25న నిర్వహిస్తామని తెలిపారు. సభ నిర్వహణ, ఏర్పాట్లు, ప్రచార కార్యక్రమాలపై కార్యాచరణ చేపట్టామన్నారు. గిరిజనులకు అన్యాయం చేసే 49 జీవో రద్దు చేయాలని మాజీ ఎంపీ బాబురావు డిమాండ్ చేశారు. అటవీ సంపదను కార్పొరేటర్లకు అప్పగిస్తుందని విమర్శించారు. జీవోను రద్దు చేయకపోతే పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తామన్నారు. శ్రీశైలం దేవస్థానంలో 2 ఉద్యోగులపై సస్పెండ్ చేశారు ఆలయ అధికారులు. హుండీ లెక్కింపులో చిల్లర సంచులను మర్చిపోయి అధికారులకు అందించకుండా ఉన్నందుకు వేటు వేశామని ఆలయ ఓ శ్రీనివాసరావు తెలిపారు. కంటోన్మెంట్ భూములపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని నవాబ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. జేబీఎస్ నుంచి బొల్లారం వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ పనుల కంటే హక్కుదారులను తేల్చాలని విజ్ఞప్తి చేసింది. భూముల వివాదం కోర్టులో ఉండగా నిర్మాణాలు ఎలా చేపడతారని ప్రశ్నించింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో పెను ప్రమాదం తప్పింది. బ్రేకులు ఫెయిల్ అవడంతో ఓ ఇంటిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం డ్రైవర్ ముందే గుర్తించి జనాభా లేని చోటుకు బస్సులు మళ్లించడంతో ప్రమాదం తప్పింది. నంద్యాల జిల్లా ఆత్మకూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4గురికి గాయాలయ్యాయి. ఆటోను ఓవర్టేక్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టీటీడీ ట్రస్ట్ కు 35 లక్షల విలువైన బస్సును విరాళంగా అందించింది అశోక్ లేలాండ్ యాజమాన్యం. శ్రీవారి ఆలయం ముందు వీటిని టీటీడీకి అందజేశారు. ప్రతి ఏటా ఒక బస్సును విరాళంగా అందిస్తామని సంజీవ్ కుమార్ తెలిపారు. లాల్ దర్వాజా శ్రీ మహంకాళి బోనాలు జూలై 11 నుంచి ప్రారంభమవుతాయన్నారు దేవాలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్. అమ్మవారి 117వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 9 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాలతో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో భారీగా నల్ల బెల్లాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి బొలెరో వాహనంతో పాటు 4,025 కేజీల బెల్లం, 10 లీటర్ల నాటు సారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాలు రవాణా చేసినా వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్రీహరిరావు తెలిపారు.